ఓజీ మూవీ ఎలా అనిపించిందన్న? అప్పట్లో రజనీకాంత్ గారికి భాష, ఇప్పట్లో పవన్ కళ్యాణ్ గారికి ఓజీ. నిజంగా మాఫియా సినిమా ఈ మధ్యకాలంలో చాలా చూసాం కానీ ఏం ఉండేది కాదు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఆర్ఆర్ కానీ, ఫైట్స్ కానీ, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపిస్తే ఫ్యాన్స్ ఇష్టపడతారో ఆ విధంగా చూపించారు. సీరియస్గా ఉండే మాఫియా ఇది. కొంతమంది పవన్ కళ్యాణ్ గారి నుంచి కామెడీ అయితే బాగున్ను అది ఇది అంటే, ఇది కామెడీ సినిమా కాదు. నిజంగా లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ లవ్ ట్రాక్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది ఇంతకుముందు ఎక్కడో మన పాత సినిమాలు ఎక్కడో ఆ ట్యూన్ ఉన్నట్టు మాత్రం నాకు అనిపించింది. బట్ నాకు బాగా ఎక్కింది. తర్వాత ప్రియాంకని చంపే ఆ సీన్ కూడా సస్పెన్స్ నాకు చాలా నచ్చింది. తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ ఒక్కటి చాలబ్బా. పోలీస్ స్టేషన్ సీన్ అయితే అదిరిపోయింది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ మనకి వాల్తేర్ వీరయ్య మళ్ళీ గుర్తొస్తారు. సేమ్ వాల్తేర్ వీరయ్యకి దగ్గర పోలికలో ఉంటుంది. సో ఓవరాల్గా ఒక ఫుల్ మీల్స్ ఇది. మాఫియా సినిమాని ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం భలేగా ఇష్టపడతారు. ఇది ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా బాగా చేశాడు. అసలు స్క్రీన్ ప్లే మాత్రం అదరగొట్టించాడు. తర్వాత తమన్ ఆర్ఆర్ చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. సినిమాని ఒక మాఫియా సినిమాలు ఎలా ఉంటాయో అలా చూడగలిగితే మాత్రం సినిమా చాలా వస్తుంది. అంటే చాలా మంది సినిమా చూసి నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు నేను మీకు ఒకటి చెప్తా, ఆపరా ఏది. చాలా మందికి జబ్బు వస్తే చచ్చిపోతారు, కొంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోతారు, కొంతమంది బాధల్లో చచ్చిపోతారు. ఈయన కొడుకులు కుళ్ళుకొని చచ్చిపోతారు. అంతే లేకుండా, కామెడీకి ఆస్కారం లేకుండా సినిమా స్టోరీ మీద బేస్ చేసుకొని సినిమాని ఏ విధంగా తీస్తే జనాలకు నస్తుందో ఆ విధంగా ఉంది. దీంట్లో ఎంటర్టైన్మెంట్ని గట్రా మనం కోరుకునే వాళ్ళు కదా, ఎంటర్టైన్మెంట్ మూవీ కాదు. భాష అయితే ఎలాగైతే ప్యాక్షన్ డ్రాప్లో, ప్యాక్షన్ కాదు మన దాన్ని ఏమంటారు అక్కడ కూడా తెలియదు, మాఫియా బ్యాక్ డ్రాప్లో ఎలా అయితే వచ్చిందో ఆ విధంగా ఈ సినిమా ఉంది. దానికి మించి ఉంది, భాష కంటే మించి ఉంది. అప్పట్లో భాష ఒక ఊపు ఊపిసింది. ఆ రేంజ్లో ఈ సినిమా కూడా ఉంది. అది దృష్టిలో పెట్టుకుని వచ్చి సినిమా చూడండి. భాష కూడా దీని దగ్గర పనికిరాదు. క్లైమాక్స్ ఎలా అనిపించింది అన్న? మొత్తం రక్తపాతం అంట కదా. మొత్తం మామూలుగా కాదు, అన్ని కూడా చాలా బాగుంది. చాలా బాగా చూపించాడు. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం చాలా రోజులకి మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ గారిని మనం చూసాం. ఓవర్ యాక్షన్ కూడా ఏమి లేకుండా, కొంతమంది ఏంటంటే కొన్ని కామెడీ విషయంలో కొన్ని సినిమాల్లో ఓవర్ యాక్షన్ చేపిస్తారు కదా, దీంట్లో అలా చేపించేస్తారేమో ఎంత సీరియస్ మూవీలో అనుకున్నా. అలాంటిది ఏమీ లేకుండా చాలా నీట్గా తీశారు. అంటే అఖండ సినిమాని ఎంత సీరియస్గా తీశారో ఈ సినిమా కూడా అదే విధంగా సీరియస్గానే ఉంటుంది. మనకి కామెడీ ట్రాక్కి వెళ్ళిపోయి ఏదో చేసేసి పిచ్చి పిచ్చిగా చేయకుండా, కమెడియన్లకి ఎక్కడ పెట్టి స్కోప్ లేకుండా చాలా సీరియస్గా మాఫియా అంటే మాఫియాలాగే తీసుకెళ్లారు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఒక విధంగా ఈ మార్నింగ్ షోలు, బెనిఫిట్ షోలు నిద్ర లేక కొంతమంది అటు ఇటు అవుతున్నారు కానీ రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఫ్యాన్స్కి అయితే చాలా బాగా ఇంకేమైనా